కెమెరా ఉంటుంది కదా, కెమెరా ఇస్తుంది కదా సార్. అన్నీ లాక్కొట్టాడు. నా వయసు ఎంత 65 సంవత్సరాలు. నాకు అసలు నేను బాగలేదు. 4 సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని నేను చెన్నైకి ముందు అనుకుంటున్నాను. నా బిడ్డ స్థలం 30 సంవత్సరాల నుంచి నా స్థలంలో నేను 4 రోజులు ఉండమని దాంట్లో ఆ పేరు సర్వే చేసేటప్పుడు ఎక్కించుకొని ఆ రికార్డులో నెంబర్ తెచ్చుకొని మమ్మల్ని ఈ విధంగా చేస్తుంది సార్. అబద్ధాలంతా చెప్పి మేము ఎవరిని కొట్టకుండా బూతు మాట్లాడకుండా సీఏ సార్ని బూతు మాట్లాడిగామని కొట్టిస్తుంది సార్. అమ్మాయి నాకు 2005లో ఎంఆర్ఓ అప్పట్లో తహసీల్దార్ గారు భాస్కర్రావు సారు నాకు ఈ పట్టా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇంటి పన్ను 2000 నుంచి 2014 వరకు ఇంటి పన్ను కట్టున్నాను. ఆ సైట్ విషయమై సిఐ గారు నన్ను స్టేషన్కి పిలిపించారు. మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఈ పట్టా ఇంటి పన్ను కాగితాలు అవన్నీ తీసుకొని సిఐ గారి దగ్గరికి వెళ్తే అవి చూపిస్తే ఇవి ఎందుకు పనికొస్తాయి, దేనికి పనికొస్తాయి, మూతి ముద్దు తుడుచుకొని పడేసేదానికి పనికొస్తాయి కానీ దేనికి పనికిరావు, ఏం మీరు ఆటలు పడుతున్నారా అని ఒసే తెసే అని లంజా లపకాలని తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని మా దగ్గర ఉన్న ఒరిజినల్ కాగితాలన్నీ తీసుకొచ్చి చూపిస్తే అవి ఎందుకు పనికొస్తాయి, ముద్దు తుడిచి పడేదానికి పనికొస్తాయని చెప్పనేసి మీరే కదా సార్ అన్నారు. అన్న మాటకి సార్ ఏమంటే నేను మీ ఇంటి పనోడిని అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావే లంజగానా అని చెప్పి బూతు మాటలు మాట్లాడి ఆమె చంపకు మళ్ళీ ఇచ్చి ఎడం చేతి పక్క చంప మళ్ళీ ఇచ్చి కొట్టాడు. ఆమెని కొట్టిన తర్వాత ఆమెకు ఇచ్చేదంతా వాసిపోయి ఆమె భయపడిపోయేసి పెద్ద హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేస్తున్నాను సార్. మీరు దయ ఉంచి ఇది పరిశీలించి సిఐ గారిని సస్పెండ్ చేయాలి సార్. చెప్తే సిఐ గారు వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళని పట్టుకొని కొడుతున్నాడు. మేము ఏదైనా స్టేషన్కి ఏదైనా కేసు విషయం మీదకి పోయినా వస్తే తెస్తని మాట్లాడుతున్నాడు. దయచేసి ఆమె వయసు ఎంత ఉంది, వాళ్ళ తల్లి లాంటి వయసు 60-70 వయసు. ఆమెను పట్టుకొని కొడుతున్నాడు, తిడుతున్నాడు, వస్తే ఆయన బూతులు ఆడుతున్నాడు అంటే అది న్యాయమేనా? ఆడవాళ్ళు లేడీస్ ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారా అసలు? పోలీసులకి అదే కావాలా? నువ్వు గంజా కేసులను పట్టు, ఇంకొకరిని పట్టు, దొంగతనం చేసే వాళ్ళని పట్టు, వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి కేసు వేసి వాళ్ళని తీరవాలి కానీ మనిషిలాగాను. కానీ లేడీస్ ని పట్టుకొని ఏదైనా కేసు విషయంగా పోతే లేడీస్ ని పట్టుకొని కొట్టడం కానీ తిట్టడాలు కానీ ఈ పోలీసులకు ఎవరిచ్చారో అధికారము, చట్టం ఎవరిచ్చారో ఆయన్ని సస్పెండ్ చేసేసేయాలి. ఫిఫ్త్ టౌన్ సిఐ గారు పట్టడం అనేది చాలా దారుణం. ఆయనకి ఎస్సీలు అంటే అసలు లెక్కే లేదు. ఆయనకి ఇది ఒక పద్ధతి అయిపోయింది. ఇట్లాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. మేము ఎంత దూరమైనా పోతాం, ఆ పెద్దానికి మాత్రం న్యాయం జరగాల. ఈ టెక్నో ఒలింపియాడ్, సిమోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.